హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుమతీస్ గార్డెన్. నేను మీ సుమతి. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో ఆర్కిడ్స్ గురించి తెలుసుకుందాం. ఈ ఆర్కిడ్స్ మొక్కల్ని ఎక్కడి నుంచి తెప్పించుకోవాలి, ఎటువంటి మొక్కలు తెప్పించుకోవాలి, దీన్ని ఎక్కడ పెట్టి నాటితే ఎక్కువ పూలు వస్తుంది, దీన్ని ఎక్కువ పూలు రావడానికి ఎటువంటి ఫర్టిలైజర్స్ వేయాలి, ఇవన్నిటి గురించి ఈ వీడియోలో నేను చెప్తాను. ఆర్కిడ్స్ అనేది చాలా మంచి ఫ్లవర్లో ఒకటి. అంటే దీనికి ఒకసారి పూలు అయిందంటే 2 నెలలైనా అస్సలు పాడవకుండా ఉంటుంది. దీని మొక్కలు కూడా రేటు చాలా ఎక్కువ తక్కువనే, అంటే 50 నుంచి 4,000 దాకా మీకు అందుబాటులో ఉన్నాయి. అంటే పెద్ద పెద్ద మొక్కలు పూలు అయింది ఎక్కువ రేటు ఉంటుంది. ఇటువంటి చిన్న మొక్కలు అంటే పూలు అవటానికి రెడీగా ఉన్న మొక్కలు అయితే మనకు 100, 150లో వస్తుంది. ఓకేనా? సరే, దీన్ని మనం మామూలుగా మట్టిలో పెంచుకోలేము. దీనికి సపరేట్గా ఒక మెథడే ఉంది. ఆర్కిడ్స్ పెంచుకోవాలంటే ఈ మెథడ్ని మీరు నేర్చుకోవాలి. అప్పుడే మీకు ఆర్కిడ్స్ పెంచుకోవడానికి ఈజీగా ఉంటుంది, ఇంకా ఎక్కువ పూలు వస్తుంది. ఓకేనా? ఈ వీడియో చివరి దాకా చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను దీన్ని అమెజాన్లో తెప్పించుకున్న హ్యాంగింగ్ ఆర్కిడ్ స్పాట్స్ అంటారు దీన్ని. అంటే హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇది కొద్దిగా రేటు ఉంటుంది, మరీ తక్కువ ఫ్రీగా అయితే రాదు కదా. కానీ ఇంత పెద్దది అవసరం ఉండదు. అంటే బిగినర్స్కి ఇంత పెద్దది అవసరం ఉండదు. నాకు తెలియకుండా తెప్పించుకున్నాను. తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, మన ఇంట్లో ఉన్న పాట్స్ని కొద్దిగా హోల్స్ చేసి, అంటే పెద్ద పెద్ద హోల్స్ చేసి మనం అందులో పెంచుకోవచ్చు అనేది. అంటే దీనికి మామూలుగా మనం డ్రైనేజ్ హోల్ చేస్తాం కదా, అట్లా కాదు, పెద్ద పెద్ద హోల్స్. ఈ ఫోటోలు చూస్తే మీకు అర్థమవుతుంది. అంటే దాని వేరు ఈజీగా బయటికి వచ్చేటట్టుగా అది ఉండాలి. ఇప్పుడు హ్యాంగింగ్ పాట్స్ చూపించాను కదా, అలాగే ఇది కూడా. సరే, దీనికి మట్టి అవసరం లేదు అన్నాను. మరి దేంట్లో పెంచుకోవాలి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మామూలుగా మన కొబ్బరి పీచు ఉంటుంది కదా, అందులో పెంచుకోవడానికి చాలా బాగుంటుంది. సిటీలో ఉన్న వాళ్ళకి అది దొరకదు. అటువంటప్పుడు ఇది కూడా నేను అమెజాన్లో తెప్పించుకున్నా. ఇది చాలా సైజు వారీగా దొరుకుతుంది. పెద్ద పెద్ద కొబ్బరి తీసినప్పుడు ఉంటుంది కదా, దానికి ఏమంటారు, కొబ్బరి పీస్ అంటారు, ఏమంటారు, అలా కూడా ఉంటుంది. ఇలా చిన్న చిన్న చిప్స్ కూడా చేసి అమ్ముతారు. పెద్ద పెద్ద మొక్కలు కూడా దొరుకుతుంది. మీకు ఎలా కావాలంటే అలా తెచ్చుకోవచ్చు. వీలుంటే నేను ఒకసారి ఈ షాప్ అని వస్తుంది చూడండి, అక్కడ ఇవ్వటానికి ట్రై చేస్తాను. ఇంకా తర్వాత బొగ్గు కూడా అవసరం దీనికి. అంటే లేకపోతే నడవదంటే నడుస్తుంది, ప్రాబ్లం ఏం లేదు. కానీ ఉంటే చాలా మంచిది, ఫంగస్ రాకుండా ఉంటుంది. ఈ బొగ్గు అనేది ఆ మొక్కలు పెంచుకోవటానికి కొద్దిగా వాటర్ని హోల్డ్ చేసి పెట్టుకుంటుంది. మనం ఏమైనా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ వేసినప్పుడు అది అందులో పట్టుకొని ఉంచుతుంది. కాబట్టి మొక్కల వేర్లకి మంచిగా అందుతుంది. పెద్ద పెద్ద మొక్కలు ఉంటే కొద్దిగా చిన్నగా కొద్దిగా విరగొట్టుకోండి. ఓకేనా? సరే, ఇంకా తర్వాత ఇలాంటి మాస్లో కూడా ఆర్కిడ్స్ పెంచుకోవచ్చు. కానీ నేను మాత్రం ఇందులో పెంచుకోలేదు. మీకు వీలుంటే మీ దగ్గర ఉంటే అందులో కూడా మీరు ట్రై చేయొచ్చు. ఓకేనా? సరే, ఇంకా పెద్ద పెద్ద వృక్షాలు ఎక్కువ సంవత్సరాలు ఉండేటప్పుడు పైన ఇలా అంటే చాలు వచ్చేటట్టుగా ఉంటుంది. అంటే బెరెడ్ తీయటానికి అనువుగా ఉంటుంది. ఇటువంటి బెరెడ్ని ఈ ఆర్కిడ్స్ అనేది చాలా మంచిగా అది ఇష్టపడతాయి, అందులో పెరగటానికి ఇష్టపడతాయి. ఇవి చూడండి, ఇలాంటి చిన్న చిన్న మొక్కలు తీసుకొచ్చి 2-3 సార్లు కడిగి బాగా డ్రై చేసి పెట్టుకుంటే మన మొక్కలు పెంచుకోవచ్చు. అంటే ఫంగస్ రాకుండా ఉంటాయి. చూడండి, ఇటువంటి పాట్స్లో అమ్మేవాళ్ళు ఇటువంటి పాట్స్ వేసే అమ్ముతారు. అంటే దాన్ని కదలకుండా ఆ కోకోనట్ అనేది దాంట్లో పెట్టేసి, అంతే దానికి ఆ పీస్ బాగా చేసి ప్రెస్ చేసి అందులో మొక్క పెట్టి పంపిస్తాను. నేను అమెజాన్లో తెప్పించుకున్నప్పుడు ఇలాగే వచ్చింది చూడండి. మళ్ళీ కదిలిపోకుండా రబ్బర్ బ్యాండ్ కూడా వేశారు. ఈ మొక్క అంత ఈజీగా పాడవద్దు. అంటే నీళ్ళంతా వేయాలి, బురద చేయాలని ఏం లేదు. కొద్దిగా డ్రైగానే వస్తుంది దీని వేర్లన్నీ. 10 నిమిషాలు మనం వాటర్లో వేసి పెట్టామంటే ఇలా ఎండిపోయిన వేర్లన్నీ మంచి చక్కగా నీళ్లు పీల్చుకొని మళ్ళీ ఫ్రెష్గా అయిపోతాయి. చూడండి, ఇటువంటి కోకోనట్ పీసులో వాళ్ళు ఇచ్చి పంపించి, ఇటువంటివి కూడా మనకు దొరుకుతుంది, మార్కెట్లో తెచ్చుకోవచ్చు. లేదు అంటే కొబ్బరి బొండ అమ్మే వాళ్ళ దగ్గర మనకు కొద్దిగా ఒక 50-100 ఇస్తే వాళ్ళు బాగా చిన్న చిన్నగా కొట్టిస్తారు. అందులో కూడా మనం పెంచుకోవచ్చు. ఇది కేరళలో ఎలా పెంచుతారంటే, పెద్ద పెద్ద కొబ్బరి తీసిన తర్వాత మొత్తం హోల్ కొబ్బరి పీస్ ఉంటుంది కదా, అందులో మొక్క పెట్టి వాళ్ళు పెద్ద పెద్ద చెట్లు నీడలో బాగా దాన్ని పెట్టడం వల్ల మంచి పూలు వస్తుంది వాళ్ళకి. అంటే మన ఇటు సైడ్ కన్నా కేరళలో ఎక్కువ పెంచుకుంటూ ఉంటారు ఈ ఆర్కిడ్స్ అనేది. ఈ ఆర్కిడ్స్ రియల్గా అయితే మనకు
పెద్ద పెద్ద ఫారెస్ట్లో, అంటే రైన్ ఫారెస్ట్ అంటారు కదా, అటువంటి ఫారెస్ట్లో చెట్ల పైన పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ తీసుకొచ్చి సిటీలో కొద్దిగా మార్పులు చేర్పులు అని చేసి సిటీలో కూడా పెరిగేటట్టు చేశారు కాబట్టి మనకు మంచిగా తెచ్చుకోవచ్చు. నేను ఇందాక చెప్పానే ఇంత పెద్ద పెద్ద పాట్ అవసరం లేదు, నాకు తెలియకుండా తెప్పించుకున్నానని. చూడండి ఇట్లా ప్రాబ్లం వస్తుంది, అంటే పడిపోతూ ఉంటుంది. అదే చిన్న పాట్ ఉందనుకోండి, ఈజీగా దాని లోపల పెట్టేసి మనం ఇచ్చేయచ్చు. ఇది పడిపోతూ ఉంటుంది, అంటే ఒక 2-3 నెలలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. పడిపోకుండా ఒక కర్ర ఏమైనా ఊత పెట్టి దానికి కట్టేస్తే అది పడిపోకుండా ఉంటాయి. ఇంకా పెద్ద పాట్ అయితే దానికి ఎక్కువ కోకోనట్ పీస్ కావాలి, ఇంకా చెట్టు బెరడు కావాలి, బొగ్గులు కావాలి, ఇవన్నీ అవసరం అయితే. ఇవి కాకుండా మనం మామూలుగా ఇట్లా చిన్న చిన్న దాంట్లో పెంచుకుంటే మనకు కొద్దిగా ఈజీగా ఉంటుంది. ఇంకా దీనికి కొంతమంది ఇటుక మొక్కలు ఉంటాయి కదా, కొద్దిగా ఒక చిన్న సైజు అంతా గోళీలంతా సైజ్ చేసి ఇటుక మొక్కలు కూడా పెడతారు, అందులో కూడా చాలా బాగా పెరుగుతాయి. దీనికి చిగురు ఎక్కడి నుంచి వస్తుంది అని ఒక డౌట్ ఉండొచ్చు మీకు. అంటే దీని బేబీ ప్లాంట్ ఎక్కడి నుంచి వస్తాయి చూడండి, దీనికి కింద నుంచి వస్తుంది. మనం నాటినప్పుడు కూడా కొద్ది వైట్ ఉంది చూడండి, దాని పై వరకు ఇవ్వద్దు, అంటే అది కనిపిస్తూ ఉండాలి. అదేమైనా లోపల పోయిందనుకోండి మనకు అది కుళ్ళిపోతుంది. సో అది పైకి ఉండేటట్టుగా ఉంటేనే చక్కగా వస్తుంటాయి. అంటే మనకు పాలకూరలో ఎట్లా ఆకులు వస్తూ ఉంటుంది, అట్లా దీనికి కూడా చుట్టూ ఆకులు వస్తూ ఉంటుంది అనమాట. కొద్దిగా పెద్దగా వెళ్ళిన తర్వాత కింద నుంచి ఇంకొకటి వస్తూ ఉంటుంది. దీనికి వాటరు కొంతమంది ఏం చేస్తారంటే ఇందాక నేను చూపించినట్టు పెద్ద పెద్ద పాట్లో పెట్టినప్పుడు డైరెక్ట్గా ఆ పాటుని తీసుకొని నీళ్ళలో పెడతారు. కానీ మనం ఇట్లా చిన్న చిన్న కొబ్బరి పీస్లో పెట్టినప్పుడు మాత్రం అలా పెట్టకూడదు, ఎందుకంటే నీళ్ళలో పెడితే మొత్తం నీళ్ళలో తేలిపోతుంటుంది. సో మనం స్ప్రే చేయడమే బెటర్. దీనికి నేను ఇందాక చెప్పినట్టు ఎండలో పెట్టకూడదు, ఇది నీడలోనే ఉండాలి. కావాలంటే బాల్కనీలో పెంచుకోవచ్చు. మంచి చక్కగా బ్రైట్ లైట్ ఉంటే మన విండో లోపల కూడా పెట్టుకోవచ్చు, విండోలో కూడా పెట్టి పెంచుకోవచ్చు. అంటే ప్లేస్ లేదని బాధపడక్కర్లా, ఓకేనా. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఎండ పడకూడదు, గాలి ఎక్కువ తగలకూడదు. గాలి ఎక్కువ తగిలితే ఏమవుతుందని కూడా నేను నెక్స్ట్ చూపిస్తాను నేను మీకు. ఇది చూడండి, నేను ఇట్లా బాగా గట్టిగా దాన్ని నొక్కి నొక్కి నింపాను కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. నాకు 1-2 సంవత్సరాలు కూడా దీంట్లో బాగా పెరుగుతాయి మొక్కలు, ఓకేనా. ఇలా మనం అంత రెడీ చేసి దీన్ని ఎక్కడ పెట్టాలి అనేది ఇంపార్టెంట్. ఇందాక నుంచి నేను చెప్తూనే ఉన్నాను, నీడలోనే ఉండాలి, మంచి చక్కగా బ్రైట్ లైట్ ఉండాలి. వాటర్ మాత్రం ఆరిపోకుండా చూసుకుంటూ ఉండాలి. అంటే మరీ ఎక్కువ వాటర్ వేసే అవసరం లేదు, ఎందుకంటే కొబ్బరి పీస్ కాబట్టి అందులో నీళ్ళు హోల్డ్ చేసి పెట్టుకుంటుంది. మనం ఒకవేళ ఈ ఇటుక మొక్కలు వేసిన, బొగ్గేసిన ఇవన్నీ వాటర్ పట్టుకుంటాయి. చూడండి ఇక్కడ ఫోటోలు చూపిస్తున్నాను. ఫారెస్ట్లో ఇలా చెట్టు పైన పెరిగే మొక్క ఇది. దీన్ని తీసుకొచ్చి సిటీలో మనం పెంచుకుంటున్నాం కాబట్టి దానికి అటువంటి వాతావరణమే మనం ఇవ్వాలి, అప్పుడే మనకు మంచిగా పూలు అవుతుంది. నేను మంచి రీపోర్ట్ అంతా చేశాను, మంచి చక్కగా నాటాను. తీసుకోపోయి టెర్రస్ పైన వేలాడదీశాను దీన్ని. టెర్రస్ పైన నాకు బట్టలు ఆరేయటానికి ఉంది, షీట్ ఉంది అనమాట. నీడలో ఉంటుంది కదా, ఎండ పడకూడదు అని మాత్రం అర్థమైంది అప్పుడు స్టార్టింగ్. ఇంకా నాకు ఏమవుతుంది, ఎండ పడదు కదా అని వేలాడదీశాను చక్కగా. ఎన్ని రోజులైనా కూడా, ఇంకా 2-3 నెలలు అయినా కూడా దానికి ఏమి ఎదుగు బొదుగు ఏమీ లేదు. ఇంకొకటి డ్రైగా అవుతుంది మొక్క. ఇది ఎందుకు ఇట్లా డ్రై అవుతుంది అని నేను ఆలోచించినప్పుడు దీనికి ఎక్కువ గాలి వస్తుంది. అంటే టెర్రస్ పైన ఎట్లా గాలి వస్తుంది మీకు తెలుసు కదా. తర్వాత దాన్ని తీసుకొచ్చి, నా తప్పు నాకు తెలిసిన తర్వాత తీసుకొచ్చి కింద మెయిన్ డోర్ పక్కన వేలాడదీశాను. మెయిన్ డోర్ పక్కన వేలాడదీసిన తర్వాత దాని మంచిగా పెరుగుదల కనిపించింది. దాని రిజల్ట్ కూడా చూపిస్తాను. ఇప్పుడు పైన టెర్రస్ పైన పెట్టినప్పుడు ఎంత డ్యామేజ్ అయిందో మొక్కలు చూడండి. ఇప్పుడు ఆకులన్నీ బాగా దళసరిగా అయిపోయింది, కొన్ని అయితే ఆకులన్నీ రాలిపోయింది. ఇంకా కొత్త దానికి జీవం అయితే అస్సలకే రాలేదు. ఉన్నది ఎలాగుందో ఎదుగు బొదుగు లేకుండా అలాగే ఉంది. మొక్క అయితే చావలేదు, ఆకులు మాత్రం మొత్తం డ్రై అయిపోయినట్టు అయింది. తర్వాత దాన్ని వేలాడదీసిన తర్వాత
చక్కగా దాని పూలు రావడానికి స్టార్ట్ అయింది. చూడండి పైన ఇంకొన్ని నేను మొక్కలు కూడా తెప్పించుకున్నాను, అవి కూడా పూలు అవుతూ ఉండింది. ఇంకా దీనికి ఎటువంటి ఫర్టిలైజర్స్ వేయాలంటే మనం అరటి తొక్క వాటర్ని వేయొచ్చు, అంటే లిక్విడ్ ఫర్టిలైజర్స్ వేయొచ్చు. లేదు అంటే నేనైతే దీనికి ఎన్పికే వేస్తున్నాను. ఎన్పికే అంటే అది ఆర్గానిక్ అని నేను మీకు అబద్ధం అయితే చెప్పను, అది ఎన్పికే కెమికల్సే వాడుతున్నాను నేను. ఎందుకంటే ఇందులో ఎటువంటి సూక్ష్మజీవం ఏమి ఉండవు, ఇందులో మట్టి లేకుండా లేదు కాబట్టి నేను ఎన్పికే వేస్తున్నాను. ఎన్పికే వేస్తేనే దీంట్లో బాగా పూలు వస్తుంది. నేను మామూలుగా ఆర్గానిక్ వేసి చూసాను, అందులో నాకు రిజల్ట్ రాలేదు. కానీ ఎన్పికే వేసిన తర్వాత చాలా బాగా వస్తుంది పూలు, మంచి చక్క పెద్ద పెద్ద పూలు, బ్రైట్ పూలు రావడానికి స్టార్ట్ అయింది. కొత్త కొత్త చిగుళ్ళు రావడానికి స్టార్ట్ అయింది. నెలకు ఒకసారి మనం కొంచెం వాటర్లో ఒక అర స్పూన్ అంత ఎన్పికే వేసి కలిపి దాన్ని స్ప్రే చేస్తే సరిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఆకులకి వేయొద్దు, ఓన్లీ రూట్స్ మాత్రమే వేయాలి. రూట్స్ ఎండిపోకుండా చూసుకోవాలి. అది ఎప్పుడు గ్రీన్ కలర్లో ఉంటే కొత్త చిగురు వస్తుంది మనకు. ఇవన్నీ జాగ్రత్త తీసుకుంటే మన ఇంట్లో ఉన్న ఆర్కిడ్స్లో కూడా గుత్తులు గుత్తులుగా పూలు వస్తుంది. నెలల తరబడి దాని సౌందర్యం మనం చూడొచ్చు. ఇది ఫ్రెండ్స్ నాకు తెలిసింది చెప్పాను. మీకు ఎలా అనిపించిందని కామెంట్లో చెప్పండి, నలుగురికి షేర్ చేయండి. ఏమనిపి కామెంట్లో చెప్పండి. బాయ్ బాయ్, టేక్ కేర్.